నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో ఎన్నికలున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ సరికొత్త స్లోగన్ని తెరపైకి తీసుకొచ్చింది అని చెప్పేసి అని అంటున్నారు. ఏంటి ఆ స్లోగన్? అది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే రావు గారు. నమస్తే. తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఒక 25 రోజుల్లోనే. సో మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కూడా సరికొత్త స్లోగన్ని తెరపైకి తీసుకొచ్చింది అని అంటున్నారు. ఏంటా స్లోగను? అది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? ఇప్పుడు రాజకీయాల్లో ఎస్పెషల్లీ కల్వకుంట్ల ఫ్యామిలీ కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళిద్దరిని కనుక తీసుకుంటే వ్యూహ ప్రతివ్యూహాలు రచించుకోవడంలో కానీ కామెంట్లు చేయడంలో కానీ పోటీ పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా ఉంది. సో నోటిఫికేషన్ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తరచూ రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్నటువంటి కామెంట్ ఏంటంటే, లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్ళిపోతాడు, ఒక 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి, ఇది పక్కా అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏ ఆధారాలతో చెప్తున్నారో మనకు తెలియదు, కానీ ఆయన మాత్రం కామెంట్లు చేస్తున్నారు. 20-30 మంది ఎమ్మెల్యేలతోటి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది, ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇంకో మాట ఏమంటున్నారు, నల్గొండ అలాగే ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి మానవ బాంబుల లాంటి అసంతృప్తి వాదులు ఉన్నారు. ఈ మానవ బాంబుల నుంచి నువ్వు కాపాడుకో, మేము పడేయాల్సిన అవసరం లేదు మీ ప్రభుత్వాన్ని, నల్గొండ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మానవ బాంబులే నీ ప్రభుత్వాన్ని పేల్చేస్తాయి అని చెప్పి తీవ్రమైన పదజాలాన్ని కేటీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఉపయోగిస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో కేసీఆర్ కూడా కొన్ని కామెంట్లు చేశారు. అందుకే రేవంత్ రెడ్డి మీద కామెంట్లు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసింది, నోటీసులు కూడా ఇచ్చింది కేసీఆర్కి. మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన చేసినటువంటి కామెంట్లు కొన్ని సిరిసిల్లు అనుకుంటా, అక్కడ చేసినటువంటి కామెంట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడిపోతుందని చెప్పి, ఈ ప్రభుత్వం 6 నెలలే 3 నెలలే ఉంటుంది, 6 నెలలే 3 నెలలే ఉంటుందని చెప్పి ఆయన కొన్ని వ్యంగ్యాస్త్రాలను కూడా రేవంత్ రెడ్డి మీద వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడారు. దాని మీద కంప్లైంట్ చేశారు, వివరణ ఇవ్వాలని చెప్పి నోటీసులు కూడా ఇచ్చారు కేసీఆర్కి ఎన్నికల కమిషన్. ఇది ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఇప్పుడు తాజాగా నిన్న చేసినటువంటి కామెంట్ ఏంటంటే, కొంతమంది లిల్లీపుట్లు కూడా ప్రభుత్వంలోకి వస్తుంటారు అని చెప్పి అన్నాడు. అంటే రేవంత్ రెడ్డిని లిల్లీపుట్ కింద పోల్చాడు. అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వాళ్ళ నుంచి నోటీసులు వెళ్ళిన తర్వాత కూడా అప్పుడేమో వ్యక్తిగతంగా డైరెక్ట్గా చేశాడు, ఇప్పుడేమో కొంతమంది లిల్లీపుట్లు కూడా ప్రభుత్వంలోకి వస్తుంటారు, అది మనకు లెక్కలేదు, రాబోయేది మన రాజ్యమేను మళ్ళీ అని చెప్పి ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు రేవంత్ రెడ్డిని రాజకీయంగా వెంటాడుతూ ఉన్నారు కల్వకుంట్ల ఫ్యామిలీ. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదు, ఎవరున్నా పర్లే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా పర్వాలేదు, నో ఇష్యూ, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రిగా ఉండకూడదు. ఇది వాళ్ళ కాన్సెప్ట్, కల్వకుంట్ల ఫ్యామిలీ కాన్సెప్ట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉండవు, ప్లస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది రేవంత్ రెడ్డి. ఆయనే చెప్తున్నాడు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, 10 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా చెప్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి. సో అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయనే చూస్తున్నారు. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కాంగ్రెసు, కేటీఆర్ కాంగ్రెసు, కవిత కాంగ్రెసు, హరీష్ కాంగ్రెసు, సంతోష్ కాంగ్రెస్ అని 5 కాంగ్రెస్లు ఉండేవని చెప్పి చెప్పుకునేవాళ్ళు ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు. అలాంటి కామెంట్ల నుంచి అధిగమించి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. అంటే ఈ కల్వకుంట్ల ఫ్యామిలీకి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే టచ్లో ఉన్నారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే అలాంటి కామెంట్లు చేశారు. 5 రకాల కాంగ్రెస్లు ఉన్నాయని. వాటన్నింటినీ అధిగమించి రేవంత్ రెడ్డి ఏకతాటి మీదకి కాంగ్రెస్ పార్టీని తీసుకురాగలిగారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మనుగడ సాగించే పరిస్థితి ఉండదు. పైగా కల్వకుంట్ల ఫ్యామిలీ 10 సంవత్సరాల పాటు ఏదైతే చేసిందో వాటన్నిటి మీద ఎంక్వైరీలు వేశారు. ఇప్పుడు కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేశారు, అలాగే కాళేశ్వరంతో పాటు ఇప్పుడు రీసైక్లింగ్ బియ్యం అమ్ముకోవడం, అది కూడా వచ్చింది 30,000 కోట్లు దాని మీద. అలాగే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం సంబంధించి ఒక మాజీ మంత్రి జైల్లోకి వెళ్తాడని చెప్పి తాజాగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు. త్వరలోనే ఒక మాజీ మంత్రి జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఈ లోక్సభ ఎన్నికల తర్వాత, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని చెప్పి
ఆయన చెప్పడం జరిగింది. ఇలా ఒకటేంటి, కాళేశ్వరం దగ్గర నుంచి అనేక రకాల ఫార్ములా రేస్ దగ్గర నుంచి ఫార్ములా రేస్ కూడా జరిగిందని చెప్తున్నారు. ఫామ్ హౌస్ల దగ్గర నుంచి రకరకాల అక్రమాలు, అన్యాయాలు, అవినీతి జరిగింది. వీటన్నిటి మీద ఎంక్వైరీ వేస్తున్నారు. ఎంక్వైరీ వేసి ఏదో ఒక దీనికి కొలిక్కి తీసుకురావాలి. ఈ విచారణని కొలిక్కి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, కల్వకుంట్ల ఫ్యామిలీని తీసుకెళ్లి చంచల్గూడ జైల్లో పెడతాను అంటున్నాడు. ఆయన చెప్పకూడదు తినిపిస్తానని అంటున్నారు. ఇంత అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి కాకుండా మిగతా వాళ్ళు ఎవరున్నా కానీ లైజనింగ్ చేసుకోవచ్చు వాళ్ళతోటి అనేటువంటి ఆలోచన బహుశా ఉండొచ్చు కల్వకుంట్ల ఫ్యామిలీకి. అందుకే రేవంత్ రెడ్డి అనే అతను ముఖ్యమంత్రిగా ఉండకూడదు, ఇదే కాన్సెప్ట్ వాళ్ళది అని రేవంత్ రెడ్డి అమ్మాయిలు చెప్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నా పర్వాలే. ఓకే, అంటే రేవంత్ రెడ్డి అంటే వాళ్ళకి ఎంత ఒక అలజడో ఆందోళనో రేవంత్ రెడ్డిని చూస్తే అని చెప్పి మనకు అర్థమవుతుంది. అసలు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రారు? అసలు అసెంబ్లీకి రావాలి కదా. అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా సభానాయకుడిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉండి అసలు వాస్తవాలేంటి, గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఏం జరిగింది అనే దాని మీద డిబేట్కి అయితే రావాలి కదా. కానీ డిబేట్కి రాకుండా, అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదాను అనుభవిస్తూ కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తున్నాడు ఇప్పుడు. సో ఒకవైపేమో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి వెళ్ళిపోతారు లోక్సభ ఎన్నికల తక్షణమే అని చెప్పి చెప్తూ ఉన్నారు. నరేంద్ర మోడీకి టచ్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైము రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చెప్తున్నారు, లోక్సభ ఎన్నికల తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుంది, అసలు దుకాణం బంద్ చేస్తారు, ఈ దుకాణం ఉండేటువంటి దుకాణం కాదు, అయిపోయింది ఆ జమానా, 10 సంవత్సరాల పాటు ఎంత దోసుకున్నారో అంత దోసేసుకున్నారు, ఇక ఈ దుకాణం మూసేసి అమెరికాకి వెళ్ళిపోతాడు కేటీఆర్, కవిత జైల్లోనే ఉండిపోతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. అంటే అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడే కష్టం, మనుగడే ఉండదు అనే యాంగిల్లో రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దానికి కారణాలు లేకపోలేదు రేవంత్ రెడ్డి చెప్పిన దానికి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, కొంతమంది ఏమో బీజేపీలోకి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి మొత్తం మేము డోర్లు తెలిస్తే మొత్తం ఖాళీ అయిపోతారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెబుతున్నారు. అంటే అసెంబ్లీలో రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ చేసిన పనే రేవంత్ రెడ్డి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనివార్యంగా. కేసీఆర్ ఏం చేశాడు, 2014 అధికారంలో రాగానే తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు అసెంబ్లీలో. ఆ తర్వాత 2018లో ఇంకోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నాడు టీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది, రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే అవకాశం ఉంది. ఎక్కడ, అసెంబ్లీలో. ఇక పార్టీ పరంగా వచ్చేటప్పటికి అక్కడేమో అసెంబ్లీలో, పార్టీ పరంగా వచ్చేటప్పటికి, సంస్థాగతంగా వచ్చేటప్పటికి అసలు బీఆర్ఎస్ పార్టీ దుకాణమే బంద్ అయిపోతుంది. దీన్ని తీసుకెళ్లి పార్టీలో, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఎలా విలీనం చేస్తారో అదే తరహాలో బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేస్తారు. కేటీఆర్కి కేంద్ర మంత్రి పదవి అడుగుతారు, తీసుకుంటారు. దాంతో దుకాణం బంద్ అయిపోద్దని చెప్పి రేవంత్ రెడ్డి తాజాగా చెప్తున్నటువంటి వ్యాఖ్యలు. సో మరి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్లోగన్ బయటకు తీసుకొస్తుంది. బీఆర్ఎస్ ఒక స్లోగన్ అయితే కాంగ్రెస్ ఇంకొక స్లోగన్ తీసుకొస్తుంది. మరి ఎవరిది జనాల్లోకి వెళ్తుంది, అసలు ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.